వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. నందిగాంలో ఇంజనీరింగ్ కార్మికులు సమస్యలపై సిఐటిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు నశించాలి. ఇంజనీరింగ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ఇంజనీరింగ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెను ఇవ్వాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్ధిల్లాలి. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత జిందాబాద్. సిఐటియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విజయం సాధించాలని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుపతిలో అలిపిరి మెట్లు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. వాళ్ళంతా ఉండేవాళ్ళు వదిలేసిన వచ్చి నిలబట్టి లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి కక్షలో తారాస్థాయి ఇచ్చేది దానికి ఈ అక్రమ అరెస్టు మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టే దానికి తార్కాణం. అసలు లేని మద్యం కేసుని సృష్టించి గందరగోళం చేసి వ్యక్తులను అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. దేనికి అసలు అనేక మంది అమాయకుల్ని ఇరికించి బలవంతంగా కొట్టి స్టేట్మెంట్ తీసుకుని అందరినీ ఇందులో ఇరిగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 16 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా పోరాటాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుని అందుకనే ఇలాంటి అక్రమ కేసులు ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి అలా అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా? అసలు ఈ లిక్కర్ వ్యవహారంలో మనం ఒకసారి అన్ని పరిశీలిస్తే 50,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు, 18,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు, 20,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు, ఆఖరికి 3,000 కోట్లు అన్నారు, 2,000 కోట్ల చిల్లర అన్నారు. అంటే వీరి ఆరోపణలు కూడా ఎంత కట్టుకథలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. దీనికి సంబంధించి కోర్టులు ప్రశ్నించినప్పుడు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా చూపించలేనటువంటి పరిస్థితి. నోటి మాటలతో కథలు సినిమాలు లిక్కర్ సినిమా ప్రజలకు చూపిస్తున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. 2-3 ఉద్యోగుల్ని
బెదిరించి కొట్టి వారి మాటలు వాగ్మూలంగా తీసుకుని నమోదు చేసినటువంటిది ఈ లిక్కర్ కేసు. పార్టీ బలంగా ఉండగలదని ఆ పార్టీలో పనిచేస్తున్న వారిని టార్గెట్గా చేసి అరెస్టులు చేస్తా ఉన్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే సీఎం ఆఫీస్లో పనిచేసే ధనంజయ రెడ్డి గారు, ఓఐజీ గారు కానీ, ఇతర అనేక మంది. ఇది ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు, కోర్టులు చేస్తున్న ట్రయల్ కాదు. ఇది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం కక్షతో ప్రభుత్వ ఆస్తులను లూలు సంస్థకు అప్పగించడంపై సిపిఐ మండిపడింది. కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తారు. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి ఆర్టీసీ స్థలాలు, గవర్నర్పేట డిపో, ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్ స్టాండ్, అలాగే విద్యాధరపురం డిపో, ఈ రెండు డిపోలను కూడా లూలు సంస్థకి ఇస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాము. ఇప్పటికే ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం తెలిపింది. దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపిబి ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు. అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ రేపు 24వ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి పెట్టనున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకుంటామా, లేకపోతే ఆస్తుల్ని కారు చౌకగా ప్రైవేటు వాళ్ళకి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చితగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఇప్పుడే రిలయన్స్ అని, డీమార్ట్ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క జీవితంతో కూడా అతలాకుతలం అయిపోయి రోడ్డును వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు, నేను సంపదను సృష్టిస్తానని చెప్పి. సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మీరు అధికారంలో వచ్చి దాదాపు 13 నెలలు కావస్తా ఉన్నది. కాబట్టి సంపదను సృష్టించండి. ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వమే విద్యాలయాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని తీసుకురావాలి తప్ప ఆస్తులమ్మి వ్యవహారం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. గత ప్రభుత్వంలో ఇదే పద్ధతి అనుసరిస్తే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకించాం. మా వెనకాల మీరు కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. లూలుతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలా. రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా కాకపోతే కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆస్తులను నమ్మి నువ్వు చేసేటటువంటి నిర్వాహకం అనేటటువంటిది సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నర్సన్నపేట మండలం కేంద్రంలో స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.